మరింత విపులంగా తెలియజేయడానికి మన గురువు గారిని మన ముందుకు ఆహ్వానిస్తాం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, సమన్వయకర్తలకి, నా తోటి ఉపాధ్యాయునులకు, నా ప్రియమైన విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విషయం నిజాయితీ అనేది చాలా ముఖ్యమైన అంశము. దీని గురించి నేను ఒక చిన్న కథ రూపంలో చెప్పబోతున్నాను. పిల్లలు చక్కగా వినండి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తాను చనిపోతాననే విషయం ముందుగానే గమనించి తన రాజ్యానికి ఒక మంచి రాజును ఎన్నుకోవాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు రాజ్యంలోని యువకులందరినీ పిలిపించి ఒక్కొక్క యువకునికి విత్తనాలు ఇచ్చి దాని నాటి మొక్కలయ్యాక తన దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. కొన్ని రోజుల తర్వాత యువకులందరూ మొక్కలు తీసుకొని వచ్చారు. కానీ దాంట్లో ఒక యువకుడు, సోము అనే వ్యక్తి మాత్రం ఖాళీ కుండీని తీసుకొని వచ్చాడు. అప్పుడు రాజు సోము అనే వ్యక్తిని రాజుగా ప్రకటించాడు. మిగిలిన యువకులందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజు ఏం చెప్పాడంటే, నేను మీకు ఇచ్చిన విత్తనము ఉడికించిన విత్తనము, దాని నుండి మీకు మొక్కలు రావు, కానీ మీరు మొక్కలు తీసుకొచ్చారు. ఇక్కడ మీరు నిజాయితీ చూపెట్టలేదు. కానీ సోము అనే వ్యక్తి నిజాయితీతో తనకు వచ్చిన ఖాళీ కుండీని తీసుకొని వచ్చి తన నిజాయితీని నిరూపించాడు. కాబట్టి ఈ కథ నుండి మీకు వచ్చిన నీతి ఏంటి పిల్లలు? ఈ కథ నుండి మీకు అర్థమైన నీతి ఏంటంటే, నిజాయితీ ఎప్పటికైనా మంచి చేస్తుంది. చిన్నతనం నుండే మీరు నిజాయితీగా ఉండడం అలవాటు చేసుకోండి. నిజాయితీ ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది. పిల్లలు, ధన్యవాదాలు. నవ వసంతకాలంలోకి అడిగిడుతున్న శుభ సందర్భంలో నూతన భావనలకు సరికొత్త బాటను వేయాలని ఎప్పటికప్పుడు ఒక నూతనత్వాన్ని ఆపాదించుకుంటూ